రండి స్వామి రండి రండి. ఏమే స్వామీజీ వచ్చాడు, రావే రా. రండి స్వామి రండి రండి. కూర్చోండి స్వామి కూర్చోండి. కింద కూర్చుంటా. కూర్చోండి స్వామి కూర్చోండి. ఇదే స్వామి మా తమ్ముడు, ఈయనదే జాతకం చెప్పాలి. బొచ్చ డబ్బు ఖర్చు పెడతాను, చదువు చదువు అని దేశాలు పట్టుకొని తిరుగుతాను స్వామి. మావానికి ఏమన్నా జాబ్ వస్తుందా రాదా, మరి ఎట్లా ఏం కథ? ఉన్న పైసలన్నీ ఈయనకే పెట్టినాం స్వామి. అట్లా ఏమన్నా చూసి చెప్పండి ఇతడు మహాజాతకుడు స్వామి. ఇతని ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఇతని జాతకం ఎట్లుంటది అంటే, స్వామి ఇతను మన జిల్లాని ఏళ్తాడు. అంతే అనుకుంటానవా? మన రాష్ట్రాన్ని కూడా ఏళ్తాడు. గుర్తుంచుకో, ముందు ముందు రోజులలో ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలేది ఇతనే. అవునా స్వామి? అవునురా, రాసి పెట్టుకో ఇది. మీరు లేండి స్వామి, లేండి స్వామి లేండి. రావే స్వామి వారి ఆశీర్వాదం తీసుకో. స్వామి మనకు చల్లని వార్త చెప్పింది స్వామి. స్వామి వారి ఆశీర్వాదం తీసుకో. అరే కాదురా స్వామీజీ, వాడు బడికే పోలేదు, వానికి అక్షరం ముక్క రాదు. వాడు భూమి మీదే బతికిలేడు. వాడు దేశాన్ని వెళ్తాడు, రాష్ట్రాన్ని వెళ్తాడు, ప్రపంచాన్ని వెళ్తాడు. డాడీ అయ్యగారిని ఎందుకు కొడతాడు? ఆహా అట్లా జరిగిందా డాడీ? మళ్ళీ డైరెక్ట్ పిలుస్తాను.